ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 10వ తారీఖు సందేశము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11:22లో నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. 24వ వచనములో పునరుద్ధానమందు అతడు తిరిగి లేచునని నేనెరుగుదును అనియు మార్త ప్రభువుతో అనెను. లాజరు ఆదినమందే తిరిగి లేచునని ప్రభువు చెప్పినను ఆమె నమ్మలేకపోయెను. అయితే అంత్యదినమునందు లేచునని ఆమె నమ్మెను. ప్రభువు లాజరును లేపుటకు ముందు మార్త ఆయనతో, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని చెప్పెను. రాయి తీసివేయుడి అని ప్రభువు వారికప్పటికే చెప్పి ఉండెను. లాజరును బ్రతికించుటకే ప్రభువు చెప్పెనని వారు గ్రహించవలసి ఉండెను. లేని ఎడల రాయి తీసివేయుడని చెప్పవలసిన కారణమేమున్నది? అయితే వారి విశ్వాసము తేటగా లేదు. మరియా మార్తలకు తన పునరుద్ధానమును రుజువుపరచుటకు ప్రభువు దుఃఖకరమైన అనుభవములను వాడవలసి వచ్చెను. అనేక పర్యాయములు మన విశ్వాసము స్వంత జ్ఞానమునకు సంబంధించినది. యోహాను సువార్త 11:32లో మరియ యేసునొద్దకు వచ్చి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. వారికి జీవము గల చురుకైన విశ్వాసము లేదు. ప్రభువు లాజరును లేపినప్పుడు అతడు ప్రేత వస్త్రములు గలవాడై వెలుపలికి వచ్చెను. యోహాను సువార్త 11:44వ వచనము. అప్పుడు యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడనెను. ఇతరులు లాజరుకు సహాయం చేయవలసి ఉండెను. ఇప్పుడు లాజరులో ఒక నూతన శక్తి ప్రవేశించెను. మరియా మార్తలలో కూడా అదే శక్తి ప్రవేశించెను. ఇప్పుడు మార్త, మరియా, లాజరులు ఒక సంతోష కుటుంబముగా మారిరి. మనము పునరుద్ధాన శక్తిని అనుభవించిన పిమ్మటనే దేవుని ఏర్పాటును తేటగా అర్థం చేసుకొనగలము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.